ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పుట్టినరోజు వేడుకలు జరిపించుకుంటున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు అయ్యగారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకున్నాను గాక. మన ప్రార్థనలో మేము మా సంఘం కూడా ప్రార్థన చేస్తాం. అయితే ప్రవీణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎక్కడో బెల్లంపల్లి ప్రాంతంలో మొదలైనటువంటి పరిచర్య ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటున్నారండి. చాలా గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంతో మంది త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, మూర్ఖులు అద్భుతంగా మారుతున్నారు. చాలా అద్భుతమైన వర్తమానాలు ఇస్తూ ఎంతో మందిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని బలపరుస్తున్నటువంటి ఒక నాయకులుగా ఉన్నారు. వారికి నిండు వందనాలు. నిజంగా ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న వారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అలాగే 2016 సంవత్సరంలో నేను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ గ్రౌండ్లో నేను వెళ్ళి కూర్చున్నానండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అనేది నాకు బొత్తిగా తెలియదు, కానీ అందరితో మాట్లాడుతున్నాడు కదా, నేనున్న పరిస్థితిని బట్టి దేవుడికి తెలియదా నాతో మాట్లాడా అని నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత హీలింగ్ ప్రేయర్స్ అయిపోయాయి, వర్షిప్ అయిపోయింది. ఆ తర్వాత మెసేజ్లోకి వెళ్తున్నారు. నేను ఎంతో ఇష్టపడే దైవజనులు ప్రవీణ్ గారు రాలేదు, కానీ శారణమ్మ గారు వచ్చి వాక్యం చెప్తా ఉన్నారు. ఇదేంటి శారణమ్మ గారు వచ్చారు, వాక్యం చెప్తున్నారు, నన్ను అసలు దేవుడు పట్టించుకోవట్టుంది అని నేను ఇంకా కుమిలిపోతున్నాను. ఆ టైంలో మరి శారణమ్మ గారు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి బైబిల్ మూసి, ఇక్కడ ఒక యవనస్తుడు భయంకరంగా బాధపడుతున్నాడు, ఆ యవనస్తుని పేరు రవి, సో నువ్వు లేచి నిలబడు, పరిశుద్ధ ఆత్మదేవుడు నీ పేరు నాకు తెలియజేస్తున్నాడు అని చెప్పడము, లోపల కూర్చున్నటువంటి దైవజనులు ప్రవీణయ్య గారు కూడా లే బిడ్డ అని చెప్పేసి ఆ స్వరం వినబడము, నేను లేచి, నాతో పాటు చాలా మంది లేచారు. ఈ ఇళ్లలో భయంకరమైన మరణాల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, కుమిలిపోతున్నావు, ఒంటరిగా వాడిగా ఉన్నావు, నువ్వు మాత్రమే నిలబడు, మిగతా వాళ్ళు కూర్చోండి అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూర్చున్నారండి. నేను ఒక్కరిని నిలబడ్డాను. పరిశుద్ధ ఆత్మదేవుడు వారితో నన్ను బలపరిచిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు ఒంటరి వాడివి కాదు, నేను అనేక జనాంగముగా నేను మారుస్తాను అని ప్రభు తెలియజేసిన మాటను బట్టి నేను ఎంతగానో సంతోషపడ్డాను ఆ క్షణము. ఎందుకంటే 1000 మంది ఉన్నటువంటి ఈ స్థలంలో మరి అల్పుడునైన నన్ను కూడా, నా ప్రార్థన కూడా విని నాతో కూడా ప్రభు మాట్లాడినందుకు నేను ఎంతగానో సంతోషపడ్డాను. ఆ రోజు నిజంగా నా ఆలోచన మార్చుకున్నాను. నా చెడ్డ ఆలోచనలు ఏదైతే, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరున్నారు నా పక్షాన, నేను ఎందుకు బ్రతకాలి, పెంచిన తాతయ్య అమ్మమ్మ చనిపోయారు, కన్న వాళ్ళు చనిపోయారు, తమ్ముడు పరిస్థితి బాగాలేదు, మామయ్య పరిస్థితి బాగాలేదు, ఎవరి కోసం బ్రతకాలి, పెళ్లి కూడా కలదండి అప్పటికి అని బాధపడుతున్న నన్ను మరి దైవజనులు వారు మాట్లాడి బలపరిచిన విధానం చాలా అద్భుతమైనది. ఈరోజు కట్ చేస్తే వెంటనే 1 yearలో మ్యారేజ్ అయింది, నెక్స్ట్ ఇయర్లో నేను వెంటనే సేవకు వచ్చాను. ప్రభు పనిలో ఈరోజు ఎంతో మందిని బలపరుస్తున్నాను, ఎంతో మందిని భయంకరమైన స్థితిలో ఉన్న వారిని కూడా బలపరుస్తూ, ప్రేమిస్తూ, వారి కోసం ప్రార్థిస్తూ ఎన్నో కుటుంబాలను కట్టామండి. ఆ గొప్ప కృప మాకు దేవుడిచ్చాడు. కాబట్టి పాస్టర్ ప్రవీణయ్య గారు ఆ రోజు మమ్మల్ని బలపరిచిన విధానం చాలా గొప్పది. వారికి నాకు చాలా సింటమ్స్ ఉంటాయి. నేను ప్రవీణయ్య గారి లాగా మా భార్య శారణమ్మ గారి లాగా ఉంటారని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేది. ఎందుకంటే ఇది పరిచర్య పరంగా దేవుళ్ళలో మనం కూడా ఇలాగ ఎదగాలి, పరిచర్య గొప్పగా చేయాలి, ఇలాంటి ఉన్నతమైన సేవ మనం కూడా చేయాలి అని అనుకుంటూ నేను సంతోషపడేవాళ్ళం. ప్రవీణయ్య గారికి నాకు ఇంకొక మ్యాచింగ్ ఏంటంటే, ప్రవీణయ్య గారు కూడా జనవరి 13వ తారీఖున రక్షణ పొందుకున్నారు. సో నేను కూడా జనవరి 13 రక్షణ పొందుకోవడం, అదే జనవరి 13న నాకు కుమారుణ్ణి దేవుడిచ్చాడు. సో చాలా సింటమ్స్ ఉన్నాయి ప్రవీణయ్య గారికి మాకు. ప్రవీణయ్య గారు చేసేది బెల్లంపల్లి, అయితే మాది లోయపల్లి. అంటే లోయపల్లి కూడా మరో బెల్లంపల్లి కావాలనేది నా ఆశ. తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. సో చాలా నిజంగా ప్రవీణయ్య గారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే 50 రోజుల ఉపవాస ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు చూస్తే, అంటే ఒక నీతిమంతుడు, ఒక ప్రార్థన యోధుడు మోకరిల్లి ప్రార్థిస్తే ఎన్ని హృదయాలు కదిలాయి చూడండి. రాష్ట్రాలు, దేశాలు, ఆయా ప్రాంతాల నుంచి కిక్కిరిచిపోయే జనాలు అక్కడ బెల్లంపల్లి ప్రాంతం అంతా
నిండిపోతారండి. స్పెషల్గా ట్రైన్స్ వేస్తారు, బస్సులు వేస్తారు. ఒక్క సామాన్యుడు తన ప్రార్థన బట్టి ఈరోజు ఎంతో మందిని సంపాదించుకోగలిగారు. కాబట్టి దైవజనులారా, ఇలాంటి సేవ మనం కూడా చేయాలి, ఇలాంటి పరిచర్య మనం కూడా చేయాలి, ఉన్నతమైన పరిచర్య చేయాలి. ఇలాంటి సేవలు మనం కూడా పాలుభాగస్తులుగా ఉండాలనేది నా ఆశ. ప్రత్యేకంగా దైవజనులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు, ప్రవీణయ్య గారు, అలాగే శరణమ్మ గారు, మీరు ఇంకా చాలా ప్రాంతాల్లో పరిచర్య చేయాలి, ఉన్నతమైన సేవ చేయాలి. మాలాంటి యవన సేవకులకి మీరు ఎంతో మాదిరిగా ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. మీరు ఇంకా భవిష్యత్తులో గొప్ప పరిచర్య చేయాలని మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. బర్త్డేస్ విషెస్ చెప్పే అవకాశం ప్రభు నాకు ఇందుని బట్టి ఇచ్చినందుకు ప్రభు ఎంతగానో స్తుతిస్తున్నాను. బెల్లంపల్లి నుంచి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం అంతా వారి పరిచర్య చాలా అద్భుతం, ఆశ్చర్యం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రవీణయ్య గారికి. నిన్ను బట్టి చుటకాలు మోపినా ప్రాంతమంత దీవెన కలగాలయా. నిన్ను బట్టి చుటకాలు మోపినా ప్రాంతమంత దీవెన కలగాలయా. నా వైపు చూచు వారికి నీవు కనబడాలి, నా వైపు చూచు వారికి నీవు కనబడాలి. నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన యేసయ్యా, యేసయ్యా. మంటి బాలిక ఈ గొప్ప ధన్యత, ఆత్మల రక్షించు బాధ్యత. మంటి బాలిక ఈ గొప్ప ధన్యత, ఆత్మల రక్షించు బాధ్యత. నీదు సేవలో సాగిపోవుట నేను కలిగి ఉన్న ఆశ యేసయ్యా.